సర్పంచుల ఆత్మహత్యలు ఆపండ్రి అని చెప్పేసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈరోజు అయితే ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ యొక్క ప్రెస్ మీట్లో భాగంగా క్రాంతిదళ్ వ్యవస్థాపకులైనటువంటి పృథ్వీరాజ్ అన్న మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్నో సార్లు ఎన్నో పర్యాయాలు కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సర్పంచుల ఘోషణ వినిపించే ప్రయత్నం చేశారు. ఈరోజు మళ్ళీ అదే పునరావృతం అవుతుంది. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఏంటి మీరు చాలాసార్లు కూడా సోమాజిగూడ వేదికగా సర్పంచుల ఆత్మహత్యలు, సర్పంచుల సమస్యలు, పెండింగ్ బిల్లుల మీద ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏంటి ఈ ఒకటి దాని మీద ఒకటి నిర్వహించినా కూడా ప్రభుత్వం స్పందించట్లేదు. ఏం చెప్పదలుచుకున్నారు? ప్రెస్ క్లబ్ అనేది సమాజానికి ప్రభుత్వానికి మధ్యలో ఒక వారధి ఇది. సో సమాజానికి ఈ సర్పంచుల సమస్యలను ఇటు ప్రభుత్వం దృష్టికి అటు కొంచెం ప్రజల దృష్టికి కూడా తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. సో ఖాళీ ఇక్కడ కూడా కాదు, క్షేత్రస్థాయిలో సర్పంచ్ అనేటోళ్ళు చాలా ఆర్థికపరమైన ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు గ్రామాభివృద్ధికి చేసినటువంటి పనులకు సంబంధించినటువంటి బిల్లులు ఇంతకుముందు కలెక్టర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, గత ప్రభుత్వం బాగా ఒత్తిడి చేస్తే వీళ్ళు ఆ పనులు చేసినారు. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయన పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అరే వీళ్ళు పుస్తకాలు మట్టెలు అమ్ముకునే పరిస్థితి ఉన్నది, కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చిండ్రు, ఇక మిగిలేదు మీకు ఒక పానమే, ఆ పానం కూడా తీసుకునే స్థాయికి వచ్చారు కాబట్టి మీరు ఒత్తిడి చేయండి, మీరు అజిటేట్ చేయండి, మంత్రులను గల్లబట్టి అడగండి అని చెప్పిండు. మేము రాగానే మేము 100 రోజులు నెల రోజుల లోపల వీళ్ళకి బిల్స్ మొత్తం చేస్తాం, ఇవన్నీ చాలా సందర్భంగా మాట్లాడినవి ఉన్నాయి. ఈయన వచ్చిన తర్వాత ఇప్పుడు నా ప్రభుత్వంలో చేసినా కాదు కదా నేనెందుకు ఇవ్వాలనే లెక్కలా ఉండి ఇచ్చే పరిస్థితి లేదు. కాకపోతే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే సర్పంచుల ఆత్మహత్యల కాడికి వెళ్ళిపోయారు. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. నేను నిన్న మొన్న కూడా చాలా కుటుంబాల దగ్గర పోయినా. ఇప్పుడు ఈరోజు కూడా వీళ్ళు ఇయ్యరు అని తెలిస్తే మాత్రం చాలామంది ఇంకా తెలంగాణలో చాలామంది సర్పంచుల శవయాత్రలు జరుగుతాయి తెలంగాణలో. సో దాన్ని ఉద్దేశించి ఇప్పుడు యాక్చువల్గా ఈరోజు అసెంబ్లీ స్టార్ట్ అయింది కదా, అసలు కొంతమంది ఎట్లుండే అంటే యాదేను దృష్టిలో పెట్టుకొని కనీసం మేము చచ్చిపోతానన్నా మా వాళ్ళకి ఎవరికైనా వస్తాయి కావచ్చు, మా బిల్లు వస్తాయి కావచ్చు, మా కుటుంబం మన బాగుపడుతుందేమో అని అసెంబ్లీ ముంగట వచ్చి ఆత్మహత్యలు చేసుకునే స్థాయిలో ఇలా సర్పంచుల పరిస్థితి ఉన్నది. అట్లా సో ప్రభుత్వానికి నేను ఒక సూచన సలహా అంటారు అనుకుంటారా, వాళ్ళ హెచ్చరిక అనుకుంటారా తెలియదు. ఇప్పుడు అందరి దగ్గర మనసొంటోళ్ళు ఉండరు, చెప్పేటోడు ఉండడు, వాడు ఎగేసేటోడు ఉంటాడు, వాడు వాళ్ళకే వాళ్ళ ఆ దుస్థితి ఉంది. ఎందుకంటే ఆ గ్రామాల చేసుకునేదో ఈడికొచ్చి చేసుకుంటే అయిపోతుంది కదా అనే ఆలోచన ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో నేను చాలా మందితో నివారిస్తున్నా, చెప్తున్నా. ఈ అన్న కూడా అదే పరిస్థితి. రవీందర్ అన్న కూడా నీళ్ళ ట్యాంక్ ఆల్రెడీ ఎక్కిండు. ఇప్పటికీ ఏంటంటే నాకు రావు అంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంది అనేది ఏదో ఒక ఆత్మహత్య కదా అని. సో అట్లా ఆత్మహత్యలు చేసుకున్నాడు అరిష్టము. ముఖ్యమంత్రి కూడా నేను ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి మీ మీద ఒక మచ్చ తెచ్చుకోకండి. ఇట్లా యాదిరెడ్డి చరిత్ర, భారతదేశ చరిత్ర, తెలంగాణ చరిత్ర ఉన్న రోజులు పార్లమెంటు ముంగట యాదిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు తెలంగాణ ప్రాంత విముక్తి గురించి అని చెప్పి ఏదైతే ఉన్నదో అట్లనే మా సర్పంచుల బిల్లులు మీరు ఇస్తా అని మాట తప్పింది కాబట్టి మా కుటుంబాలు ఇలా మేము శిథిలమై పరిస్థితి ఉన్నది. అందుకే మాకు ఆత్మహత్యల శరణ్యం అని వచ్చి ఇక్కడ కనుక చేసుకునేది ఉంటే చరిత్రలో మీరు కూడా ఆ దానికి నిలబడిపోయి ఉంటారు కాబట్టి అది జరగకుండా ఉండాలని చూసుకోవాలని చెప్పి ఈ ప్రెస్లో చెప్పినాం. పృథ్వీ అన్న, మీరు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల కుటుంబాలను పరామర్శించి పలకరించే ఒక కార్యక్రమంలో చాలామంది గతంలో జైలు పలికించుకున్నటువంటి సర్పంచులు ఇప్పుడు కూలీగా చూపిస్తున్నటువంటి కొన్ని వీడియోలు చూసినాం. ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబ పరిస్థితి నేపథ్యం ఏంటారు? ఆర్థికంగా చాలా నష్టపోయి ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఒక 10 లక్షలు 20 లక్షలే ఉన్నాయనుకుందాం, చాలామందికి ఎక్కువ పైసలు వచ్చేది ఉన్నది. నీకు మిత్తిలు కట్టలేక ఆ ఊళ్ళల్లో ఏముంటుంది, ఊళ్ళల్లో ఇప్పుడు వీళ్ళ లాస్ట్ ప్రభుత్వం అసలు వాళ్ళకు అధికారాలే లేకుండా చేసి పడేశారు. ఆర్థికంగా ఇది ఒకటే కాకుండా సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు కూడా పైసలు ఖర్చు పెట్టి ఖాళీ ఏదో ఉపశమనం దొరుకుతుంది ఇది అని అంటే వాళ్ళ సొంత జాగాలు ఉన్నోళ్ళు అమ్ముకొని చేస్తున్నారు. ఎందుకని అమ్ముతారు? లేనోళ్ళు కట్నం కాడికెళ్ళి కట్నం వచ్చిన పైసలు లేకపోతే వాళ్ళ నాయన ఏదో ఎకరం 6 ఎకరం ఇస్తే అది అమ్మితే భార్యాభర్తల మధ్యలో పంచాయతీలు స్టార్ట్ అవుతున్నాయి. ఇట్లా నేను మొన్న పోయిన ఆ బడికాడిది కూడా సేమ్ అదే పరిస్థితి. ఓకే, ఇది మైసమ్మ వాగు తండా కావచ్చు. సో ఇట్లా ఏంటంటే వాళ్ళు అప్పుల పాలయ్యి బయట తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడి వాళ్ళకి ఏం తోస్తలేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి కొంతమందికి ఏం తెలియదు, కొంతమంది ఉన్న నౌకరు వదిలిపెట్టి కూడా యూత్ వచ్చి తిరిగిరు. ఈ 5-10 ఏళ్ళలో వాళ్ళకి ఇక మళ్ళీ బయటకు పోయి నేను ఏం నౌకరు చేసే పరిస్థితి లేదు. ఏం చేయాలనే ఒక అయోమయ స్థితిలలో వాళ్ళు ఇవి రాక అప్పుల పాలయ్యి ఈ ఆత్మహత్యలకు దారి తీస్తున్నారు. సో ఇది నేను చాలా కుటుంబాలను అది చూసే నేను అందుకే చెప్పిన కదా, మీకేమైనా సోయి ఉండదంటే ప్రభుత్వంలో మీ ఇంటెలిజెన్స్ వాళ్ళతో రిపోర్ట్ తెప్పించుకోండి కుటుంబాల పరిస్థితి ఎట్లున్నది. ఒకరిద్దరు అట్లా జరిగినా కానీ పరిస్థితి మంచిగా ఉండదు అని ఎక్కడ చూసినా కానీ అవమానంగా బతుకుతున్నారు చాలా. ఏదో సిటీలో కొంతమంది రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఎవరైనా సర్పంచ్ సంపాదించుండొచ్చు, కానీ చాలామంది మాత్రం అబద్ధాల బతుకులు బతుకుతున్నారు సర్పంచులు కూడా. ఏది మొన్నటిదాకా సర్పంచులు చేసిన వాళ్ళు రాజకీయం పక్కకు కుటుంబం నిలబడాలి, పిల్లలు కావాలి, రేపు పొద్దుగాల భార్యాభర్తల సంబంధాలు కూడా కింది మీదకి అయ్యే పరిస్థితులు చాలా కుటుంబాలలో చూస్తున్నాం. సో అది చూసి
ఏ స్కూల్ ఫీజులు, హాస్పిటల్ ఫీజులు, తల్లిదండ్రులకు ట్రీట్మెంట్లు లేక చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నది సర్పంచ్లది అయితే. తలెత్తుకొని తిరగలేని పరిస్థితి ఉన్నది. అందుకనే అవన్నీ చూస్తున్నాం కాబట్టి గవర్నమెంట్కు చెప్తున్నాం మేము. రానున్న రోజుల్లో స్థానిక ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఇదే క్రమంలో మాజీ సర్పంచ్లకే పెండింగ్ బిల్లులు ఉన్నాయి. మేము సర్పంచ్గా పోటీ చేస్తే మాకు బిల్లులు వస్తాయా రాదా అనేది ఈ ప్రభుత్వం ఆలోచించట్లేదంటారా? ఎందుకు వాళ్ళకి ఆ దృష్టి కోణంలో ఎందుకు ఆలోచించట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం? ఇప్పుడు వాళ్ళ అంచనా ఏమున్నదో తెలియదు. మళ్ళీ మెజారిటీ టీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటారో తెలియదు. కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లోకి పోయినరు, అట్లా కూడా ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది అన్ని రాజకీయ పార్టీలు ఉన్నారు. ఎవరికైనా అప్పులు అప్పే కదా. ఈ పార్టీ ఆ పార్టీ అని పక్కకు పెట్టు. వీళ్ళకి ఏమొచ్చేదనో చెప్పి సర్పంచ్లకు కింద క్షేత్రస్థాయిలో పని చేసారు, ఊరు గురించి పని చేసారు. ఇప్పుడు లేదు ఆ లోకల్ ఎమ్మెల్యేకు పోయిన ఎమ్మెల్యే ఇంటికాడ నువ్వు దర్వాజాలు పెట్టినావు, గా పైసలు అడుగుతావా? లేకపోతే బెడ్రూమ్లో బాత్రూంలో టైల్స్ వేసినావు, బెడ్రూమ్లో కాట్లు కట్టినావు అని కాదు కదా. ఊర్లో కళ్ళము కూడా కనబడుతుంది కదా. పోయి వాళ్ళే ఎంక్వైరీ చేసుకోవచ్చు. అన్ని బిల్లు అయినాయి ఇవన్నీ మళ్ళీ. సో వాటి గురించి అంతే. ఎంబీలో అన్నీ అయిన బిల్లులే చాలా మ్యాక్సిమం ఉన్నాయి. గవ్వే అడుగుతున్నారు కదా వాళ్ళు. వీళ్ళకు పాలిటిషియన్స్కు నెక్సెస్ ఎట్లా పెడతావు? ఊరికి చేసిన అభివృద్ధి కదా అది. అంటే పాలిటిక్స్ అనేది ఏంటంటే ఇప్పుడు వీళ్ళకే బిల్లులు ఇవ్వలేదంటే కొత్త సర్పంచులుగా గ్రామానికి అభివృద్ధి చేయాలని ఎవరు వస్తారు అనేది సోయి లేదు కదా అని అంటున్నాను. భయం ఆల్రెడీ ఆ సిచ్యువేషన్ ఉంది. కానీ ఏంటంటే కొంతమంది ఎట్లున్నారంటే మరి మొత్తానికి అటు ఇటు అవుతుందేమో, మళ్ళీ నిలబడితే ఆ పాత ఏమన్నా వస్తాయో, అట్లా కొట్లాడొచ్చా, లేదా పార్టీలు మారాలని నేను చూస్తున్నాం. వీళ్ళంతా పార్టీలు మారినా ఏం మారినా వాళ్ళ దగ్గర నియతు పెట్టుకొని ఇవ్వాల్సిందే. గ్రామాలలో ఉన్నటువంటి సర్పంచ్లకు పైసలు ఇవ్వాల్సిందే. నష్టపోతారు వాళ్ళు, బరాబర్ నష్టపోతారు. చూడండి లాంగ్ రన్లో వాళ్ళు నష్టపోకపోతే చూడండి బరాబర్ నష్టపోతారు. ఇంకోటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వర్షాకాల సీజన్లో చాలా ప్రాంతాలు అయితే మునిగిపోతున్న పరిస్థితి, ఇల్లులు మునిగిపోతున్నటువంటి పరిస్థితి, పంటలను కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితి, యూరియాను కూడా సకాలంలో అందించలేనటువంటి పరిస్థితి. ఈ క్రమంలో మీరు ఒక సామాజికవేత్తగా సమాజం పట్ల ఉన్నటువంటి చైతన్యం పరిచే దిశలో పృథ్వీరాజ్ గారు ఏం మాట్లాడతారు? అంటే రైతన్నల పక్షాన కావచ్చు, వరద బాధితులకి ప్రభుత్వాన్ని ఏం కోరుతారు మీరు? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా యూరియా సప్లై కాలేదు ఇక్కడ. 10 లక్షల టన్నుల బదులు వాళ్ళు పంపించింది 5.32 ఏమో పంపించిండ్రు. వాళ్ళు మొన్న రీసెంట్గా పంపిస్తా అన్నది కూడా 8.3 వరకు పంపిస్తా అని చెప్పిండ్రు. కానీ అదంతా మనం సకాలంలో రావాలి కదా. రానప్పుడు ఇప్పుడు లేవు కాబట్టి రోడ్ల మీద ఇప్పుడు లైన్లో బార్లు తీసి నిలబడుతున్నారు వాళ్ళు. మొత్తం ఆగమాగం అవుతున్నారు, రైతులు ఆగమాగం అవుతున్నారు. ఇది పర్ఫెక్ట్ ఫెయిల్యూరు, ఇది 100% ఫెయిల్యూర్. వీళ్ళు కూడా యాక్చువల్గా స్టేట్ నుంచి కూడా అడుగుతూనే ఉన్నారు అక్కడిక్కడ. కానీ సెంటర్ ఇదంతా ఎప్పటి నుంచో దురదృష్టితోటి ఇంత ఆలోచన చేసేది ఉండే. మేక్ ఇన్ ఇండియా అన్నారు. మనం అక్కడి నుంచి ఇంపోర్ట్ బయట దేశాలు, చైనా కావచ్చు, బయట దేశాల నుంచి తీసుకొచ్చుకునేది కూడా ఆ గ్యాప్ ఫిలప్ చేసి 2025 వరకు సెల్ఫ్ సస్టైన్ అయ్యేటట్టుగా మన దగ్గర మనమే ప్రొడక్షన్ చేస్తాం అనుకున్నది చేయలేకపోయినారు వాళ్ళు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్లాంట్స్లో కూడా తక్కువ ప్రొడక్షన్ అయింది. సో ఇదంతా మొదలే బేరే చేసుకొని చేయాలి. రీసెంట్గా చెప్పిన మాట మీద కూడా నువ్వు లేకుండా చేస్తే నిజం కూడా కొరత వస్తుంది కదా. సో పక్కా ఏదేమైనా చేయని వాళ్ళని మాత్రం ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. రైతులను రోడ్ల మీద పడేయొద్దు. వాళ్ళు ఆగమాగం అయినరు. వాళ్ళు వండిస్తేనే కదా జనమంతా తినేది. మరి వాళ్ళే ఆగమై వాళ్ళ కుటుంబాలే నాశనం అయిన తర్వాత మనకు భూమి ఆడికెళ్ళి దొరుకుతుంది. వరద బాధితులు ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు పడుతున్న కష్టాలని సినీ పరిశ్రమకు చెందినటువంటి వాళ్ళు కూడా మీరు సూచనలు తెలుసుకున్నారు. బరాబర్ సినిమా వాళ్ళు కావచ్చు, స్పోర్ట్స్ పర్సనాలిటీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, చాలామంది బయటికి రావాలి. వాళ్ళు వచ్చి కొన్ని పల్లెలను వాళ్ళు ఓన్ చేసుకోవాలి. ఊర్లు వాళ్ళు ఓన్ చేసుకోవాలి. దత్తకు తీసుకుని అంటారు కదా, అట్లా తీసుకొని పల్లెల్లో వాళ్ళు ఇవి గవర్నమెంట్తో పాటు గవర్నమెంట్ ఇమ్మీడియట్గా స్పందించాలి. ప్లస్ వీళ్ళు కూడా వాళ్ళ దాతృత్వం అంటావా ఏమంటావా తీసుకొచ్చి దయాగుణంతో ఏమైనా చేస్తారా చేయర్రి. బాధ్యత, అది సామాజిక బాధ్యత కదా. వాళ్ళు సంపాదించే పైసలు కూడా వీళ్ళు చూస్తేనే కదా వాళ్ళు ఆ పైసలు వచ్చేటి. సో వాటి కావచ్చు, సంఘాలు కూడా కొన్ని అక్కడిక్కడ పని చేస్తూ ఉన్నాయి. సో ఇటువంటి వాళ్ళు కూడా ముంగటి రావాలి, గవర్నమెంట్ కూడా ముంగటి రావాలి. చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది ఇలా. ఏడ చూసినా కానీ పొలాలలో కూడా ఇసుకొచ్చి నిల్చున్నది. తర్వాత రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. వ్యాధులు, విపరీతమైన ఘోరమైన వ్యాధులు. గవర్నమెంట్ కూడా ఇమ్మీడియట్గా హెల్త్ సైడ్ కూడా వాళ్ళకు ప్రాపర్ ట్రీట్మెంట్ వచ్చేటట్టుగా మెడికల్ క్యాంప్స్ వార్ ఫుటింగ్లో చేయాల్సిన అవసరం ఉన్నది. అన్న, ప్రధానంగా ఈరోజు మీరు నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్పంచుల ఆత్మహత్యలు ఆపండి అని చెప్పేసి ఒక గౌరవప్రదమైనటువంటి క్యాప్షన్ పెట్టారు. ఏంటిది మీరు రానున్న రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు తెలుసుకున్నారు? సీఎం రేవంత్ రెడ్డి గారికి సూటిగా ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఇప్పుడు పోతుంది బ్లఫ్ మాస్టర్ 420 అవుతుంది ఆడ. ఆయన బిల్లు ఇవ్వకపోతే బ్లఫ్ మాస్టర్ అంటే బ్లఫ్ అంటే మోసం. ఈ మాటలన్నీ మోసం, దగా. ఆ దగా అనేది జనం లోపలికి తీసుకుపోతాం. అంటే సూచకాడికి చూస్తారు భయ్, ఓపుకున్నంత కాడికి ఓపుకుంటుంది. నువ్వు ఇప్పటికి కూడా అది అట్లే ఉంటుంది. నువ్వు ఇవ్వకుంటే మాత్రం బ్లఫ్ చేసినట్టే కదా. ఆయన్నే పెట్టిండు, ఆయన్నే చెప్పిండు, ఆయన్నే మాట్లాడిండు. నేను ఇస్తా అని చెప్పని అన్నాడు, మా గవర్నమెంట్ రాని అన్నాడు. ఇప్పుడేమో మొత్తం పక్కకు జరిగిపోయి నేను ఇచ్చేదే లేదని చెప్పి మాట్లాడితే ఇది ఎక్కడ కథ?
యాడన్న జావుర్రి ఎవరైనా జావుర్రి అంటే ఊకునే పరిస్థితి ఏం లేదు. దీని మీద తిరుగుబాటు వస్తుంది, ప్రజలు చైతన్యవంతులు అవుతారు, సర్పంచ్ల కుటుంబాలు కూడా బయటకు వస్తాయి. ఇది ఒక ఆర్గనైజ్ అవుతుంది. నిన్నటిదాకా ఓపిక పట్టినరు, ఇప్పుడు తారా స్థాయికి పోయింది కాబట్టినే అసెంబ్లీ ముంగడికి వచ్చి ఆత్మహత్య చేసుకునే స్థాయికి సర్పంచ్లు ఆలోచిస్తున్నారు అంటే చాలా గంభీరమైన పరిస్థితి కాబట్టినే దాన్ని గవర్నమెంట్కి, అందుకే నేను ముఖ్యమంత్రి కావచ్చు కాంగ్రెస్ వాళ్ళకు సూచన సలహాతో పాటు హెచ్చరిక అని చెప్తున్నాను. 2 రోజులని చెప్పినాం కదా, 2 డేస్లో మీరు చెప్పండి, ఇది చెప్పకపోతే మేము కార్యాచరణ కూర్చొని ప్రకటిస్తారు. అంతే. థ్యాంక్ యూ. ఇది ప్రభుత్వాన్ని సర్పంచుల గోడుని విన్నవించుకొని సర్పంచుల పక్షాన న్యాయపరంగా వ్యవహరించాలని చెప్పేసి వాళ్ళు ఒక 2 రోజుల వ్యవధినైతే ఇచ్చినటువంటి సర్పంచులందరూ కూడా ఆత్మహత్యలు రోడ్డు మీదకి వచ్చి చేసుకునే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరగొద్దని చెప్పేసి కూడా క్రాంతిదళ వ్యవస్థాపకులైనటువంటి పృథ్వీరాజ్ ప్రభుత్వానికి అయితే సూచనలు ఇస్తున్నారు. కెమెరామెన్ రవితో నేను మీ గంగాధర్, స్టూడియో 18 న్యూస్. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్. నమస్తే.